మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, నరదృష్టి దానికి ఏదైనా పరిహారాలు తంత్రాలు ఉంటాయి కదా గురుగారు, అలాంటి ఏదైనా తెలియజేయండి. తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. నరదృష్టి, చెడు దృష్టి, అలాగే గ్రహ దృష్టి కూడా ఉంటుంది. 3 రకాలైనటువంటి దృష్టి దోషాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. దీనిని మనం చెప్పాలి అంటే గనక ఈ దిష్టి అనేదానికి అర్థము గాలి సోకడము అని అంటారు. అంటే మనకు కంటికి కనిపించని ఏదో ఒక ప్రభావము మనిషి మీద పడితే గనక ఆ మనిషి ఆరోగ్యం సహకరించకపోవడము, సరిగ్గా నిద్రపోకపోవడము, ఆలోచనలు విపరీతంగా రావడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి మనిషి జీవితంలో జరుగుతూ ఉంటాయి. అంటే మనిషి జీవితంలో ఇవన్నీ కూడా కేవలం గాలి ద్వారానే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా అప్పట్లో చెప్పేవారు ఏంటి అంటే, మనం సరిగ్గా నిద్రపోకపోయినా, ఎక్కువగా మాట్లాడినా కానీ, లేదా ఒక డార్క్ రూమ్లో కూర్చున్నా కానీ, ఎవరితో మాట్లాడకపోయినా కానీ, పిచ్చి పట్టినట్టు చేసినా కానీ అప్పట్లో అనేవారు, అదే ఇతనికి ఏదో చేశారా, చాతపడి చేశారు, లేదా ఇతనికి ఏదో మందు పెట్టారా అని చెప్పేసి చాలామంది చెప్పేటటువంటి వాళ్ళు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే కనుక, మనకు తెలియనటువంటి గాలిలో ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. నిజంగా వాయువు అనేటటువంటి శక్తి ఎంత గొప్పది అని అంటే, మనిషి ప్రాణవాయువు అని పీల్చుకుంటాడు. ఎప్పుడు కూడా గాలి పీల్చుకొని వదిలేస్తూ ఉంటాం. అంటే గాలిలో కూడా మనకు తెలియనటువంటి దుష్ట శక్తులు ఎన్నో ఉంటాయి. అవి మన కంటికి కనిపించకుండా మన చుట్టూతో తిరిగి మనల్ని అబ్నార్మల్గా బిహేవ్ చేసినట్టు చేస్తూ ఉంటాయి. అవి దానిని దుష్ట శక్తి ప్రయోగములు అనేటటువంటి వారు. చాలామంది ఏం చేశారంటే వారంటే, మన శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ, లేదా కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి ద్వారా కానీ, వెంట్రుకల ద్వారా కానీ, దీని ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి భానమతులు, చిల్లంగులు, చాతబడులు చేసేటటువంటి వారు. అది అప్పటి కాలంలో చాలా ఆచరణలో ఉండేది. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా అది అంతు చిక్కని సమస్యగానే ఉండిపోయేటటువంటి వ్యవహారాదులు ఎన్నో రకాలుగా ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. అంటే ఒక డాక్టర్ దగ్గర, ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, కానీ కొన్ని సందర్భాలలో నాకు తెలియకుండానే నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో డాక్టర్ దగ్గరికి వెళితే ఏం లేదమ్మా అంతా బాగానే ఉందంటారు. కానీ ఒక్కొక్కసారి మనం తెలియకుండానే మనం ఏం పనులు చేస్తామో కూడా కొద్దిసేపటికి మర్చిపోతూ ఉంటాము. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే మనిషి మీద గాలో, దుమ్మో, ధూళో సోకే ఉంటుంది. అది 100% 100% వాస్తవము. అలా జరిగితే తప్ప మనిషి నార్మల్గా ఉండలేడు, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కనుక వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం మీరు అన్నారు, మంత్రానికి, తంత్రానికి ఎంతో శక్తి ఉంది. అది కేవలం గాలిని, ధూళిని, ఇలాంటి విధాలైన బ్లాక్ మ్యాజిక్ని దూరం చేసేది కేవలం మంత్రము, యంత్రము, తంత్రం 3 ఉంటాయి. మీరు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా వాటి సమస్య దానిలో కనిపించదు. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మనిషి యొక్క మానసికమైనటువంటి రోగాన్ని కనుక్కునేటటువంటి శక్తి ఏ దానికి ఇంకా పుట్టలేదు. కేవలం అది మంత్ర వైద్యులకు, తంత్ర వైద్యులకు, శాస్త్ర వైద్యులకు మాత్రమే అది అంతు చిక్కుతూ ఉంటుంది. ఇవి నమ్మినా నమ్మకపోయినా, కొంతమంది దీన్ని కొట్టిపారేస్తారు. కానీ అది నమ్మినా నమ్మకపోయినా స్వయంగా అనుభవంలోకి వస్తే కానీ వాళ్ళకు తెలియదు. అనుభవపూర్వకంగా వస్తే కానీ వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి విధానంలో ఇప్పుడు కలియుగం ఉంది. కనుక ఈ రకాలైనటువంటి అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులున్నా కూడా, ఎలాంటి రకాలైనటువంటి గాలి సమస్యలున్నా కానీ దీనికి ప్రధానమైనటువంటి పరిష్కారం మంత్రం ద్వారా కానీ, యంత్రం ద్వారా కానీ, తంత్రం ద్వారా కానీ క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి కూడా ఇప్పుడే కాదు, సనాతన ధర్మం ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలాగే నార్మల్గా కూర్చుంటాము, కానీ మన శరీరం అనేటటువంటి మనకు సహకరించదు. కళ్ళు ఉంటాయి చూసారు, కళ్ళు ఎప్పటికీ కూడా నిద్రమబ్బు వచ్చినట్టుగా ఇలా వాలిపోతూ ఉంటాయి. అలాగే శరీరం ఎప్పుడు కూడా ఒక దగ్గర కూర్చున్నా కానీ అస్వస్థతకు గురవుతుంది. ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు మాట్లాడలేము. భోజనము చేద్దామన్నా కానీ ఒక 2 ముద్దలు పెట్టేసరికి ఆ భోజనం మీద విరక్తి పుడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మన శరీరంలో మనకు తెలియకుండానే
మనం ఒక దుష్ట శక్తికి మన శరీరం ఆధారపడి ఉంది అని అర్థం చేసుకుంటే గనక ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంటే స్వయం శక్తిపూర్వకంగా అవి అనుభవిస్తేనే ఆ వ్యక్తికి తెలుస్తుంది. కంటితో చూసే వ్యక్తికి ఏం తెలియదు, బాగానే ఉన్నాడు కదా, చాలా అద్భుతంగా ఉన్నాడు కదా, ఇతనికి ఏంటి 3 పూటలు తింటున్నాడు అని అనుకోవచ్చు. కానీ ఆ అనుభవం అతనికి వస్తే తప్ప అనుభవపూర్వకంగా ఎప్పుడు చెప్పలేదు. కనుక దీనికి సరైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే గనక నిజానికి దైవిక శక్తులను, దుష్ట శక్తులు ఉన్నప్పుడు దైవిక శక్తులు కూడా ఉంటూనే ఉంటాయి. ఆ దైవికాన్ని నమ్ముకుంటే గనక ఇలాంటివి రాకుండా, అందుకే రోజు పూజలు చేసుకోవాలి, రోజు దేవాలయాలకు వెళ్ళాలి, రోజు చక్కగా స్నానం చేయాలి, రోజు నుదుటికి కుంకుమ పెట్టుకోవాలి, రోజు చక్కగా మన శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. మనం తినే సమయంలో ఎలాంటి నియమాలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించకపోవడంతోనే మనిషి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే అరే చిన్న విషయమే కదా అని అనుకుంటాం, కానీ ఆ చిన్న విషయంలోనే నిగూఢ రహస్యం దాగి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మనం పరిష్కారం చెప్పాలంటే అది కేవలం జ్యోతిష శాస్త్రము, సనాతన ధర్మమే అన్ని పరిష్కారాలకు మార్గంగా సూచించడం జరిగింది. కనుక మీరన్నట్టుగా ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే గనక అది తప్పకుండా తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. ఒక తమలపాకు తీసుకోవాలి, తమలపాకు తీసుకొని దాని మీద పచ్చకర్పూరము అలాగే పసుపు ఈ రెండూ కూడా మిశ్రమంగా కలిపి దానిని ఒక తమలపాకుపై రాసి దానిని చక్కగా ఆ రోజున మడిచిపెట్టి మనిషి మీదికెళ్ళి తిప్పి ఆ తమలపాకుని పారే నీళ్ళల్లో కానీ, ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, లేదా ఒక గోతి తీసి దాంట్లో కప్పివేయడం ద్వారా మనిషి యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కట్టే తాయెత్తులు కానీ, లేదంటే మనం చేసుకునే పూజలు కానీ, జపాలు కానీ, ఇవన్నీ కూడా మనిషి యొక్క నెగిటివ్ని బయటకు లాగేయడానికి. కానీ తాంత్రిక విధానంలో శీఘ్రంగా ఫలితం కావాలి అంటే గనక ఇలాంటి విధానాన్ని గనక చేస్తే మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఆ వ్యక్తి దగ్గర కామాఖ్య యంత్రం అని చెప్పేసి ఒకటి చిన్న ఇంతే ఉంటుంది యంత్రము. ఆ యంత్రాన్ని కనుక ఎప్పుడు మనం క్యారీ చేస్తే గనక మనకు జీవితంలో నెగిటివ్ ఫోర్స్ అనేటటువంటిది ఉండకుండా ఉంటుంది. జీవితంలో మనకి ఎవరైనా ఏదైనా చాతబడులు కానీ ఏదైనా ప్రయోగం చేసినా కూడా ఆ ప్రయోగం మన దాకా రాకుండా తిప్పి కొట్టేటటువంటి పరిహారాలు కూడా ఆ కామాఖ్య యంత్రానికి ఉంటాయి. అందుకే కామాఖ్య అమ్మవారు చాలా గొప్పని. ఎవరైతే దుష్టశక్తి ప్రభావం మన మీద చేయాలని చెప్పేసి ఆశిస్తారో అలాంటి వారు ఒక చిన్న కామాఖ్య యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని మనం నిరంతరం మన దగ్గర పెట్టుకుంటే గనక దుష్టశక్తి ప్రభావం కాదు కదా, మనకు ఎవ్వరు చెడు తలపెట్టాలని చూసినా వాడే పటాపంచలైపోతాడు. ఇది నిజంగా శాస్త్రీయంగా ఉన్నటువంటి తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. కామాఖ్య అమ్మవారి గురించి, కామాఖ్య యంత్రం గురించి కూడా దాంట్లో చెప్పడం జరిగింది. కనుక మనకు బ్లాక్ నెగిటివ్ ఉన్న, బ్లాక్ ఎనర్జీ ఉన్న అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యంత్రం చాలా ఉపయోగపడుతుంది. మీకు శీఘ్రంగా పరిష్కారం కావాలంటే చెప్పినట్టుగా తమలపాకు మీద పచ్చకర్పూరం పసుపు రాసి మనిషి మీదకి వెళ్ళి తిప్పి దానిని మనము ఒక దగ్గర ఆకుపైనే ఆకు ఉంటుంది కదా, మనం ఏ రకంగా సున్నం అవన్నీ రాస్తామో అలాగే పచ్చకర్పూరము పసుపు రెండుటిని కలిపి దానిపైన మొత్తం రాసి దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మనిషి మీదకి వెళ్ళి తిప్పి ఆ ఆకుని కనుక భూస్థాపితం చేస్తే మనిషిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఆరోగ్యంగా ఉంటాడు, ఎప్పుడూ కూడా చిలాకీగా ఉంటాడమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే.